మీరు ఎక్కువ తుని పరిసర ప్రాంతాల్లో డైరెక్టర్ గారు సొంత ఊరు అంట, ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ షూట్ చేశారు. చాలామంది ఏమంటా ఉంటారంటే హైదరాబాద్లో షూటింగ్ చేయడం చాలా ఈజీ, అవుట్డోర్కి వెళ్తున్నప్పుడు కొంచెం కష్టం అంటారు. ఎందుకు కష్టం అవుట్డోర్లో షూటింగ్? ట్రాన్స్పోర్టేషన్ అండి. మనకి ఫ్లైట్ టికెట్లు, ట్రైన్ టికెట్లు, బస్ టికెట్లు, అంటే ఇప్పుడు ఎవరైనా రావాలి, ఆర్టిస్టులు రావాలంటే ఫ్లైట్ టికెట్లు అండి. టెక్నీషియన్స్ అందరికీ బస్సు పెట్టాలి, లేకపోతే ట్రైన్లు పెట్టాలి, అది ఒకటి ఉంటుందండి. ప్లస్ ఎవ్రీడే నైట్ నేను ఇక్కడ హైదరాబాద్ అనుకోండి సార్, మనం 9 వరకు చేసినా కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరింటికి వెళ్ళి భోజనాలకు వెళ్ళిపోతారు, వాళ్ళ ఇంట్లో చేస్తారు. మనం నైట్ భోజనం పెట్టాలి, నైట్ స్టేకి ఉండాలి. సో మళ్ళీ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ లోకల్కి ఇక్కడైతే ఎవరికాళ్ళు బండ్లు వేసుకొచ్చేస్తారు. ఇప్పుడు అలుగునే ఫ్యాక్టరీ అనుకోండి, షూటింగ్ అంటే మనం కన్వీనియన్స్ ఇస్తూ ఉంటాం, ఒక పెట్రోల్ డబ్బులు ఇస్తారంటే వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు సొంత బండ్లు వస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి పెట్టాలండి. సో అది కాస్ట్ పెరుగుతుందండి. ప్లస్ అక్కడ లొకేషన్ పర్మిషన్స్, అక్కడ ఉన్న పోలీస్కి మనం ఇప్పుడు ఏదైనా స్టేషన్కి ఇప్పుడు ఈ ప్రాంతంలో చేసుకుంటున్నామంటే దానికి పర్మిషన్ కొంత కట్టాలండి. సో అలాంటివి ఉంటాయి కదండి. అప్పుడు ఎస్పెషలీ మనం గవర్నమెంట్ తాలూకా చేసినప్పుడు వాళ్ళకు రేట్స్ ఉంటాయండి. మనం బీచ్లో చేసుకోవాలంటే ఆర్కే బీచ్లో చేసుకోవాలంటే ఒక రేటు అలాంటివి ఉంటాయండి. సో ఆ పర్మిషన్స్ అన్నీ కూడా అవుతాయండి. మన హైదరాబాద్ అనుకోండి, మన కంట్రోల్ ఉంటుంది కాబట్టి మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనో లేకపోతే మనం ఇవన్నీ ఆ వెసులుబాటు ఉంటుందండి. లొకేషన్ ఫ్రీగా రావచ్చు, అక్కడ కొంచెం మనం పే చేయాలండి. సో ఆంధ్రాలో షూటింగ్ అంటే మొత్తం జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి మొత్తం అంతా ఎవ్రీథింగ్ ఎక్కడి నుంచి పట్టుకెళ్ళాల్సిందేనా? లేదండి, జూనియర్ ఆర్టిస్టులు కాదండి. ఓన్లీ జూనియర్ ఆర్టిస్ట్ మనకు రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారండి, లేకపోతే అక్కడ అన్నవరం లోకల్స్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారండి. మనకు ఎక్కువ కావాలంటే మనం ఏం చేస్తూ ఉంటారంటే రాజమండ్రి నుంచి 100 మంది తెప్పించుకోనండి, మిగతా ఇంకొక 1000 మంది కావాలనుకుంటారు. అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు 900 ముందు, అంటే ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, నవ్వుతూ ఉంటారు కెమెరాని చూసి. ఇక్కడ ఏదైనా మేము ఫైట్లు చేస్తుంటే రికార్డులు, సో వాళ్ళకి బయట జనాలు తీసుకొచ్చి నుంచోబెట్టినప్పుడు వాళ్ళకి షాక్ అవ్వాలి. అంటే ఇప్పుడు కొడుతున్నారంటే జనరల్గా వెనకాల కొంచెం ఇక్కడ హీరో పెడుతున్నారంటే భయపడి వెనకెళ్ళాలి. ఇవన్నీ మనకు రెగ్యులర్గా చేసే వాళ్ళకి అలవాటు అండి, కొత్త వాళ్ళకి అలవాటు ఉంటుందండి. సో అవన్నీ అందుకు ఏం చేస్తుంటే ఒక లైన్ మాత్రం, ఒక కనిపించే 2-3 లైన్స్ మాత్రం మనం అంటే ప్రొఫెషనల్ వీళ్ళు పెట్టుకుని, దాని తర్వాత ఉన్న వాళ్ళందరినీ క్రౌడ్ షూటింగ్ చూడటానికి వచ్చిన వాళ్ళని, అక్కడ ఉన్న వాళ్ళని, అలాంటివి కూడా జరుగుతాయి. లేకపోతే మన టెక్నీషియన్స్ అక్కడ తగ్గారంటే మన వాళ్ళు వెళ్ళిపోయి మనం మేకప్ మెన్స్ని లేకపోతే లైట్ బాయ్స్ని వీళ్ళందరినీ అక్కడ నుంచే పెడతాం, ప్రొడక్షన్ వాళ్ళందరినీ. ఓకే, బట్ ఈ ఖర్చు అన్ని కన్సిడర్ చేస్తే ఇప్పుడు మనం అదే విలేజ్ ఇక్కడ సెట్ అయ్యాలంటే ఒక ఖర్చు అవుద్ది. సో అదే ఇంకా చీపా అంటే మాకు చెప్తున్నాను, మనకి తునిలో గన్ని బాగా ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఏషియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అండి మన గోన్ సెన్సులు. అవునవును, మీకు అది మన అంత సెట్ వేసినా సార్ న్యాచురల్గా రాదండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి చేసి కాబట్టి ఆ గోడల మీద అంతా ఆ డస్ట్ పట్టేసి మనం ఎంత చేసినా కూడా రాదు. ప్లస్ అంతంత తీసుకురాలేమండి మనం. గన్నీ బ్యాగ్స్ అంటే ఒక 100-200 ఇంత ఈ రూమ్ ఫిల్ చేసేంత వరకు తీసుకురాగలుగుతాం కానండి మొత్తం గోడౌన్ ఇంత పొడుగ్గా మనకు లైవ్గా దొరికిన అడ్వాంటేజ్ అది రాదండి. సో అక్కడ మళ్ళీ ఏంటంటే డైరెక్ట్గా రూరు కాబట్టి అండి, అక్కడ వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఇచ్చారండి మాకు. నిజంగా చెప్తాను కదా, వాళ్ళంతా ఫ్రీగా ఇచ్చారు. సో అక్కడ మనకి లొకేషన్ ఛార్జెస్ తగ్గుతుందండి. సో బట్ అంత ఓన్లీ థింగ్ ఏంటంటే అవుట్డోర్కి వెళ్తేనండి మనకి టికెట్లు వీటి కోసం ఎక్కువ అవుతాయండి. అండ్ దానికోసం కూడా మేము ఏం చేస్తామంటారంటే, ఇప్పుడు జాతర ఫైట్ ఉందండి, డైరెక్టర్ గారు పట్టి అక్కడే చేద్దామండి, తునిలో చేద్దామని అంటే దెన్ నేను చెప్పాను సార్, ఫస్ట్ జాతర ఫైట్ మనం సమ్మర్లో షూటింగ్ చేస్తాం, చాలా కష్టం అండి, ఒక పని చేద్దాం. ఎందుకంటే ఫైట్ మాస్టర్స్ రావాలి, రోపులు, జేసీబీలు అంటే మనకు ఉంటాయి కదండి, క్రెయిన్ అంటే ఇప్పుడు లాగటానికి, రోప్ వర్క్ లాగటానికి ఎన్ని రావాలంటే చాలా కష్టం అండి. 20 మంది 30 మంది ఫైటర్కి ట్రైన్లు వేసి అక్కడికి వచ్చి వాళ్ళకి బెడ్లు గిడ్లు అన్ని ఒక డీసీఎంలు పెట్టి తీసుకురావటం అంటే ఒక పని చేద్దాం సార్, అది హైదరాబాద్లో చేసుకుందాం. నైట్ ఎఫెక్ట్ కదండి, నైట్ ఎఫెక్ట్ ఎక్కడన్నా తెలియదు కదండి మనకి. సో ఆ జాతర అంతా మనం ఇక్కడ చేసుకున్నామండి. మనకు అవుట్డోర్ అంటే ఓన్లీ గుడ్లు, అన్నవరం గుడిలో చేసామండి. దాని తర్వాత అవుట్డోర్ వర్క్ అంతా అక్కడ చేసుకున్నామండి. ఇంటి వర్క్, ఇంటీరియర్స్ అన్ని మళ్ళీ ఇక్కడ చేసుకున్నామండి. సో అలా చేసుకుంటాం, బ్యాలెన్స్ చేసుకుంటాం. ఓకే.